అలా కాకుండా కూర్చోబెట్టి ఎంపీ అని కూడా చూడకుండా పోలీసుల చేత లాక్కొచ్చి చాలా నిర్దాక్షిణ్యంగా ఆయన అరికాళ్ళ మీద కొట్టించి నడవలేని పరిస్థితులకు తీసుకొచ్చి అన్యాయంగా International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేశారు, వెళ్ళకిలా పడుకోబెట్టారు. రబ్బరు బెల్టులు లాఠీలతో కాళ్ళు అరికాళ్ళు వీటి మీద ఇష్టం వచ్చినట్టు విచక్షణారహితంగా కొడుతూ మరి కొంతమంది ముఖానికి మాస్కులు కట్టుకుని వాళ్ళెవరో గుర్తు తెలియకుండా ఈ దెబ్బలు తింటున్న వ్యక్తి గుండెలపై కూర్చున్నారు. అక్కడ ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది అంతకుముందు. అంటే ఇంటెన్షనల్గా ఒక హార్ట్ అటాక్ రప్పించి బలవంతంగా ఆయన్ని చంపేసే వరకు తీసుకువెళ్ళిపోయిన పరిస్థితి. ఈ టార్చర్ ఎదుర్కొంది కరడుగట్టిన నేరస్తుడు, ఒక మాఫియా కిల్లరో, పేరు మోసిన స్మగ్లరో, టెర్రరిస్టో, లేదు ఆడవాళ్ళపై చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చేసిన ఒక సైకోనో కాదు. నిజానికి అలాంటి వాళ్ళ మీద కూడా ఈ విధమైనటువంటి ఇన్హ్యూమన్గా టార్చర్ చేయకూడదు, టార్చర్ ప్రదర్శించకూడదు అనేది మన చట్టాలు చెప్తున్నాయి. ఆయన కూడా అంత విచక్షణారహితంగానే ఆయనపై టార్చర్ని ప్రయోగించారు, థర్డ్ డిగ్రీని ప్రయోగించారు అనేది ఒక మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఆయన ఎదుర్కొన్న టార్చర్కి సంబంధించి ఎవరైతే అప్పుడు ఐఓ అధికారిగా ఉన్నారో విజయపాల్ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న విస్తుగోల్పే అంశాలు. ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేశారు, 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. ఆయన రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. అందులో ఇలాంటి భయానకమైన విషయాలు అయితే ఉన్నాయి. ఒక ఎంపీ, ప్రజలు ఎన్నుకున్న ఎంపీని, అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీని ఆ ప్రభుత్వం మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆయనపై చూపించిన కర్కసత్వం ఇది. ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లోనే ఉన్నాయి. ఇవి మనం కల్పించినవి కాదు, మనం చెప్తున్నాయి కూడా కాదు. అప్పట్లో అంటే 2021 ఆ టైంలో ఆయన అప్పటి ప్రభుత్వం వైసీపీ మీద ఆయన కొన్ని విమర్శలు చేసేవారు. అందుకోసం ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇమీడియట్గా న్యాయమూర్తి అంటే కోర్టు ముందు ప్రజెంట్ చేయకుండా సిఐడి దగ్గర కార్యాలయంలోనే నిర్బంధించి ఈ విధమైన టార్చర్ని ఆయన మీద ప్రయోగించారనేది అభియోగాలు. ఆయన అప్పటి నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇలా దెబ్బలు తిన్న తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన ఏం దెబ్బలు తగలలేదు, ఆయనకి అంతా బాగానే ఉన్నారు, ఆయన ఏం దెబ్బలు తినలేదంటే ఒక రిపోర్ట్ కూడా ఆ పోలీసు వాళ్ళు డాక్టర్ల నుంచి రప్పించారు. కానీ తర్వాత ఆయన కోర్టుని ఆశ్రయించడంతో ఆర్మీ హాస్పిటల్, హైదరాబాద్లోని ఆర్మీ హాస్పిటల్లో ఒకసారి మళ్ళీ వైద్యులతో చెక్ చేస్తే ఆయన దెబ్బలు తినమాట వాస్తవమే, ఆయనపై ఉన్న గాయాలు, కాళ్ళ మీద ఉన్న గాయాలు రీసెంట్గా తగిలినవని అక్కడ ఆర్మీ హాస్పిటల్ డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఆయనకి ఇమీడియట్గా బెయిల్ ఇచ్చింది రఘురామకృష్ణరాజుకి అప్పట్లో కోర్టు. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఆయన ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు పార్టీ మారి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఉండి నుంచి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. సో అప్పుడు ఎవరైతే ఆయనపై టార్చర్ ప్రయోగించడానికి కారణమైన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ న్యాయ స్థానం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అప్పుడు ఐఓ అధికారిగా ఉన్న విజయపాల్ నిజానికి రిటైర్డ్ అయిపోయినా ఆయనకి ఓఎస్డీ హోదాలో స్పెషల్గా కొన్ని అధికారాలు కట్టబెట్టింది అప్పటి ప్రభుత్వం. దాంతో అప్పుడు ప్రభుత్వానికి విధేయుడిగా ఆయన ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే రఘురామకృష్ణరాజు పైన ఇంత కర్కసత్వంగా టార్చర్ ప్రయోగించారనేది ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణ. ఆయన అరెస్ట్ చేశారు. దీంట్లో కొంతమంది పేర్లు బయటకు రాబోతున్నట్టు తెలుస్తుంది. రిమాండ్ రిపోర్ట్లో ఉన్నదాని ప్రకారం A1 అయితే మొత్తం అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, దీని అంతటికీ సూత్రధారి. A2 వచ్చి సీతారామాంజనేయులు. A3 అప్పటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. A4 ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి రిమాండ్లో ఉన్నటువంటి విజయపాల్, సునీల్ కుమార్ కలిపి ఎన్ని చేశారు అనేది లాయర్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరఫున వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. చాలా కర్కసత్వంగా ఈ దెబ్బలు కొట్టారు, ఆల్మోస్ట్ ఆయన చంపేసే స్థితికి తీసుకువెళ్ళిపోయారు రఘురామకృష్ణరాజుని, ఒక కుట్ర జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. మరోవైపున అప్పటి ప్రభుత్వం వైసీపీ సంబంధించినటువంటి ఎవరైతే ఈ కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు, ఈ పోలీసు అధికారులు, విజయపాల్ తరపు న్యాయవాదులు వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే లేదు కావాలని మా మీద కుట్ర చేసి ఇరికిస్తున్నారంటే వాళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా కూడా విచారణలో రావాలి. ఇంకా చాలామంది పేర్లు బయటకు రాబోతున్నాయి. ముఖ్యంగా రఘురామకృష్ణరాజును కొడుతున్న టైంలో తనను వీడియో తీసి అప్పట్లో కొంతమంది అప్పటి ప్రభుత్వ పెద్దలకు చూపించారు. అప్పుడు ప్రభుత్వానికి మొత్తం తానే కళ్ళు చెవులు అన్నీ తానే వ్యవహరించిన ఒక సకల శాఖల మంత్రి అని పేరు పొందినటువంటి ఒక వ్యక్తికి చూపించారు అనేది
ఈ రిమాండ్లో వాళ్ళు కొన్ని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి లాయర్లు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు ప్రధానంగా. సో దాంట్లో నిజానిజాలేంటో బయటికి రావాల్సింది. ఇప్పుడు విజయపాల్ ఇంకెవరి పేర్లు చెప్తారు. నిజానికి చక్కగా రిటైర్ అయ్యి విశ్రాంతి జీవితం గడపాల్సిన టైంలో ఇలాంటి కేసులు ఆయన ఎదుర్కొంటున్నారు. ఏ సిఐడి కార్యాలయంలో ఏ పోలీసుల ముందు ఆయన తన దర్పాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు వాళ్ళ ముందు ఆయన ఒక నిందితుడిగా ఒక రాత్రంతా గడపాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు ఆయన ఎవరి పేర్లు చెప్తారు. ఇందులో అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కీలక వ్యక్తుల పేర్లు చెప్తే వాళ్ళ మేరకు ఇది చాలా బలంగా చుట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం టార్చర్ పెట్టడం మాత్రమే కాదు, ఏకంగా ఒక ఎంపీని చంపేసే కుట్ర జరిగిందనేది ఇంట్లో ఉన్న ప్రధానమైనటువంటి అభియోగం. సో ఇప్పుడు ఎలాంటి పేర్లు బయటకు వస్తాయనే దాని మీద అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోయింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. ఆయన ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన మీడియా ముందు మాట్లాడబోతున్నారు. మరి దీని మీద ఏమైనా మాట్లాడతారు. చాలా కీలకమైన విషయం కాబట్టి చూడాల్సి ఉంది. న్యాయ పోరాటం చాలాసార్లు అంటే లీగల్ హెల్ప్ తీసుకుంటే ట్రై చేస్తారు. ఈ విజయపాల్ కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, పదే కోర్టులకు వెళుతూ ముందుగానే బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు, కానీ కోర్టు దాన్ని ఎంటర్టైన్ చేయలేదు. దాంతో ఇప్పుడు విజయపాల్ అరెస్ట్ అయ్యారు. బట్ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. వీళ్ళు చేసిన అతిపెద్ద ద్రోహం ఏంటంటే చట్టానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇప్పుడు వచ్చిన రిమాండ్ రిపోర్ట్ని ఎంతవరకు నమ్మొచ్చు. అంటే ఒక చట్ట వ్యవస్థ మీదే డౌట్ వచ్చే స్థితికి తీసుకెళ్ళిపోవడం అనేది అది ప్రజలకు చేసిన అసలైన ద్రోహం అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. అప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి హింస జరగలేదు, రఘురామకృష్ణరాజుపై ఎలాంటి దెబ్బలు కొట్టలేదు, కేవలం ఆయన చేసిన కొన్ని కామెంట్లకు సంబంధించే ఆయన అప్పట్లో జైల్లో పెట్టడం జరిగింది. ఇలాగ అప్పట్లో చెప్పారు. ఇప్పుడేమో ఇలాగ రిమాండ్ రిపోర్ట్లో ఇంత భయంకరంగా చంపేసే ప్రయత్నం జరిగింది రఘురామకృష్ణరాజు అంటూ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో వచ్చింది. సో ఇప్పుడు ఇందులో ఎంత వరకు వాస్తవం. మళ్ళీ రేపొద్దున గవర్నమెంట్ మారాక ఇవన్నీ మళ్ళీ మారుతాయి. ఒక విధమైన అయోమయంలో చట్టానికి సంబంధించిన చట్ట వ్యవస్థ మీద ప్రజల్లో ఒక అయోమయాన్ని వచ్చేసే స్థాయికి తీసుకెళ్ళిపోవడం వీళ్ళు చేసిన అతిపెద్ద ద్రోహం. ప్రజాస్వామ్యానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు. చూద్దాం ఇంకా ఎంత భయంకరమైనటువంటి విషయాలు రానున్న రోజుల్లో రాబోతున్నాయో. నిజంగా ఇందులో ఉన్న అభియోగాలే కనుక నిజమైతే మాత్రం ఒక ఎంపీని ఈ విధంగా టార్చర్ చేయడం నిజంగా ఇంక మామూలు సామాన్యుడి పరిస్థితి ఏంటనే అంటే ఆ స్థాయిలో ఒక ఎంపీని తీసుకుని వెళ్ళి బాగా పాపులర్ అయిన వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఇంత టార్చర్ కనుక ఆయన మీద ప్రయోగించినట్లయితే కామన్ మ్యాన్ పరిస్థితి అంటే రేపు పొద్దుననే ఒక అనుమానం అందరిలోకి వచ్చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే పోలీసు వ్యవస్థ మీద లేనిపోయిన అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి సామాన్యుల్లో. ఇక ఇవన్నీ కూడా నిజమైతే ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయే ప్రమాదం అయితే ఉంది. ప్రభుత్వ అధికారులు పాలకులకి తొత్తుల్లాగా వ్యవహరించకూడదు అన్న ఒక నీతిని అయితే అందరి ముందు బయటపెట్టే అవకాశం కూడా ఈ కేసు చూపెడుతుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఇంకెన్ని భయంకరమైన నిజాలు ఈ కేసులో బయటపడతాయి.